హాయ్ ఫ్రెండ్స్, ఒక కోతి ఒక సిటీని కాపాడిందంటే మీరు నమ్ముతారా? ఎస్, అది 1998 అయోధ్యలో. ఒక రోజు ఉగ్రవాదుల నుండి కాల్ వచ్చింది, అయోధ్యలో బాంబు పెట్టారని. సో వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అక్కడ రంగంలో దిగారు ఆ బాంబ్ ని డిఫ్యూజ్ చేయడానికి. ఎస్టీఎఫ్ మరియు పోలీసులు బాగా వెతికారు, కానీ బాంబు ఎక్కడ ఉందో దొరకట్లేదు. అయితే అప్పుడే ఒక ఉగ్రవాది బాంబ్ స్క్వాడ్ టీం మెంబర్ లాగా మారువేషంలో అయోధ్యలోని పురాతనమైన దేవాలయం హనుమాన్ గరికి వెళ్తాడు. ఆ ఉగ్రవాది వాటర్ కూలింగ్ మెషిన్ లో టైమర్ తో కూడిన బాంబు పెడతాడు. ఆ బాంబు పెట్టేసి బయటికి వెళ్తున్నప్పుడు పోలీసులు అతన్ని చూసి అనుమానించి పట్టుకొని విచారిస్తారు. అయితే అప్పటికే ఆ ఉగ్రవాది పెట్టిన బాంబు పేలడానికి 1 నిమిషం టైం మాత్రమే ఉంటుంది. సో ఇన్స్పెక్టర్ అవినాష్ మిత్రా అండ్ వాళ్ళ టీం అందరూ ఆ బాంబు వెతకడానికి వెళ్తారు. ప్రతి మూలన వెతుకుతారు, కానీ ఎక్కడ కనిపించదు. అందరూ టెన్షన్ తో ఉంటారు. అప్పుడే ఒక కోతి ఆలయంలో ఉన్న వాటర్ కూలింగ్ మిషన్ దగ్గర కూర్చోవడం పోలీసులు గమనిస్తారు. ఆ కోతి అక్కడ కూర్చొని ఒక 2 వైర్లతో ఆడుకుంటూ ఆ వైర్ ని కొరికేస్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు ఆ మెషిన్ లో బాంబు ఉన్నట్లు అనుమానిస్తారు. అయితే ఆ కోతిని అక్కడ నుండి పంపేయడానికి పోలీసులు అరటిపండుని కోతి వైపు విసిరేస్తారు. ఆ కోతి అరటిపండుని చూడగానే ఆ వైర్స్ ని వదిలేసి అరటిపండు పట్టుకోవడానికి పక్కకి జంప్ చేస్తుంది. అప్పుడు బాంబ్ స్క్వాడ్ వాళ్ళు ఆ వాటర్ కూలింగ్ మెషిన్ ని తెరిచి చూస్తే అక్కడ టైమర్ తో కూడిన బాంబ్ కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఆ బాంబ్ ని చూసి షాక్ అయ్యి, సార్ బాంబ్ ఆల్రెడీ డిఫ్యూజ్ అయింది సార్ అంటాడు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆ బాంబ్ 3 సెకండ్స్ ఉంది అన్నప్పుడు డిఫ్యూజ్ అయిందంట. ఆ కోతి ఆ బాంబ్ పేలకుండా ఆ వైర్ ని నోరుతో కురికేసి ఆ సిటీని మొత్తం కాపాడింది. అండ్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఆ కోతి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ హనుమంతుడే. ఆ ఆంజనేయ స్వామి ఆ రోజు సిటీని మొత్తం కాపాడాడు. అయోధ్యలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా ఈ హనుమంతుల వారు అక్కడ ఉండి అక్కడ ప్రజలను కాపాడతాడు. రాముడు అంటే హనుమంతుడికి ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అలాంటిది రాముడు నివసించిన ఈ అయోధ్య ప్రాంతానికి ఏమన్నా అవుతుందంటే హనుమంతుడు ఊరుకుంటాడా? పాతేస్తాడు. జై బజరంగ్ బలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అండ్ ఎంతమంది అయోధ్యలో హనుమాన్ గారి టెంపుల్ కి వెళ్లారో కామెంట్ చేయండి.